ఈ రోజు వరకు 4-5 కూడా పెట్టలే కందుల కొనుగోలు కేంద్రాలు. అందులో కూడా మళ్ళీ రేషన్ పెడుతున్నారు, 3 క్వింటాల్లే కొంటామంటున్నారు. చాలా తప్పన్నా చెప్పన్నా రైతులకు అన్నాడు. మరి మన కంది రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అద్భుతమైన కంది పండించే రైతులు మన కొడంగల్లో, మన పరిగిలో, మన వికారాబాద్లో, మన తాండూరులో, ఈ ప్రాంతంలో నారాయణపేటలో చాలా మంది ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయాలా. మనని ఇయాల తొండలు గుడ్లు పెట్టని భూములు అని అవమానం చేస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా ఆలోచన చేయండి. అట్లాగే ఇక్కడికి వస్తుంటే నాకు పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట ఫోన్ చేసి చెప్పినారు. కేసీఆర్ సార్ దగ్గరికి ఈరోజు కొంతమంది వచ్చినారు, బ్రాహ్మణ సోదరులు, రజక సోదరులు. వాళ్ళందరూ పోయి సార్ని కలిసిండ్రు. అక్కడ కలిసి ఆ రజక సోదరులు చెప్తున్నారట, సార్ మీరున్నప్పుడు మాకు 200 యూనిట్ దాకా మాకు కరెంటు ఫ్రీగా వస్తుండే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దోబీలు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, అటు నాయి బ్రాహ్మణ సోదరులు, మంగళ సోదరులు కావచ్చు, మా అందరికి మళ్ళా బిల్లులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సంవత్సరం బకాయి అంతా కూడా కట్టుమంటున్నాడు. ఒక్కొక్కరు 40,000 కట్టాలంటుండు. యాడికెళ్ళి కట్టాలి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఇవాళ రజక సోదరులు వచ్చి మన నాయకుడు కేసీఆర్ గారితో మొరబెట్టుకుంటా ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. నేను అసెంబ్లీలో కూడా అడిగిన రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, నేను అద్భుతాలు చేసినా అంటున్నావు, ఏ ఊరికి పోదామో పోదాం పా అని అడిగిన. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఏ ఊరికి పోదామో పోదాం పా. ఏ ఒక్క ఊర్లోనైనా 100% రైతులకిన్నా రుణమాఫీ అయ్యింది అంటే నేను అక్కడనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా కనవడ వెళ్ళిపోతా అని చెప్పిన. ఈరోజు ఒక్క ఊళ్ళో కూడా చారానకు మించి రైతు రుణమాఫీ కాలే. రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ జరగదు, భూములు మాత్రం గుంజుకుంటారు. అదాని కోసం, అల్లుని కోసం, ఫార్మా కంపెనీల కోసం పేదవాళ్ల భూములు. నేను అడిగిన రేవంత్ రెడ్డి గారిని లగచర్ల భూములు గుంజుకుంటున్నప్పుడు, మా ఆడబిడ్డలను గోసబుచ్చుకుంటున్నప్పుడు నేను అడిగిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు అంత ప్రేమనే ఉంటే, ఫార్మా కంపెనీలు తేవాలని ప్రేమ ఉంటే నీ సొంత భూములు ఉన్నాయి కదా, కల్వకుర్తి పక్కకు ఎల్దండలో భూములు ఉన్నాయి కదా, ఆ భూములలో పెట్టు. నువ్వు అంటున్నావు కదా 20 లక్షలు ఇస్తా హకీంపేట రైతులకని. 20 లక్షలు కాదు, మీదికెళ్ళి ఒక 5 లక్షలు మేము మా పార్టీ నుంచి ఇస్తాం, 25 లక్షలు నువ్వు తీసుకో, నీ భూములలో ఫార్మా కంపెనీలు పెట్టు అని చెప్పి మేము అడిగినాం. కానీ కుని లేదు, కని లేదు. ఇవాళ అదాని కోసం, అనుముల అన్నదమ్ముల కోసం ఇష్టం వచ్చినట్టు కొడంగల్ను వాడుకుంటా, ఇక్కడ ఆడుకుంటా అంటే ఇది నీ అయ్య జాగీరు కాదు, నీ తాత జాగీరు కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నది యోగి గులాబీ జెండా ఉన్నంత కాలం, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉన్నంత కాలం ఎక్కడ అన్యాయం జరిగినా అది కొడంగల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అక్కడ గద్దల్లాగా వాళ్తాం, మీ అందరికీ రక్షణగా ఉంటాం. ఎక్కడ ఎవడెవడు ఇలా కొడంగల్లో మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. నిన్న రాత్రి ఈ మీటింగ్ కు రాకుండా ఉండేందుకు రైతు సోదరులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు చికెన్ దావత్లు పెట్టిరాడు. చికెన్ దావత్ పెడితే మంచిగా తినూరి. రేపు మళ్ళా ఎలక్షన్లప్పుడు కూడా దావత్తులు అవి ఇవి మస్తుంటాయి. ఇక కొడంగల్ కదా, పైసలకేం తక్కువ ఉంటుంది. ఇక ఆడ ఈడ చంపుతున్న పైసలు ఉన్నాయి మస్తుగా రేవంత్ రెడ్డి కాడ. పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, నేను అద్దంటలేను. కానీ ఓటెవలకేయాలి? ఏ గుర్తు వినబడతలేదు? ఏ గుర్తు వస్తున్నాయట? జల్దీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయట. ఏ గుర్తు? ఎవరు కావాలి ముఖ్యమంత్రి? మళ్ళా ఎవరు? కేసీఆరేనా? గట్టిగా ఒకసారి జై కేసీఆర్, జై తెలంగాణ. మనకు 5 దాకానే పర్మిషన్ ఉంది, మీరేమో లేస్తలేరు. అదే 5 దాకానే పర్మిషన్ ఉంది, మీరేమో లేస్తలేరు. ఈ ఆడబిడ్డ ఒక్క నిమిషం కూర్చోవాలి ఎక్కడ కూర్చోరు. ఈ ఆడబిడ్డ రేవంత్ రెడ్డి పైకి రా బిడ్డ, తొండలు గుడ్లు పెడతలేవంటే ఈ బిడ్డ ఒక వీడియో పెట్టింది. ఆ అమ్మాయి ఒక్క నిమిషం, నీ పేరు బిడ్డ మర్చిపోయాను, మంజు ఒక్క నిమిషం మాట్లాడుతుంది. జై తెలంగాణ. మా భూముల జోలికి వస్తే ఒక్కొక్కడికి భూములు ఇవ్వడం కాదు, అంతు చూపిస్తాం. ఒక్కసారి ఎక్కడ ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి ఇంతమంది జనాల ముందర నిలబడి నువ్వు ఎలా అడగాలో అలా అడుగు. మేము ఇస్తామా లేదా అది తర్వాత విషయం. నువ్వు ఇవాళ అక్కడ ఉండి మాట్లాడడం కాదు. మేము ఓట్లేసాం కదా, మా బాధలు నీకు కనిపించట్లేదా? మేము ఓట్లేసినావా? వెయ్యని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వెక్కడ ఉన్నావు సార్? మా గొంతులు వినిపించట్లేదా? ఇంత గట్టిగా అరుస్తున్నాం కదా, మా బాధలు వినిపించట్లేవా? ఇంత ఏడుస్తూ చెప్పే మాటలే నీకు వినబడట్లేదు. ఏంటి
ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి మంజుకి. అయితే ఒక మాట ఎప్పుడు మర్చిపోయాను, ఇక్కడనే దామరగిద్ద తాండాలో కూడా భూములు గుంజుకుంటున్నారంట. ఆడికి కూడా వస్తాం, అక్కడ కూడా కొట్లాడతాం. మన నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్న చెప్పినాడు, అక్కడ కూడా తప్పకుండా వచ్చి అక్కడ కూడా యుద్ధం చేస్తాం. ఆ విషయంలో కూడా ఎవరు అనుమాన పడద్దు. మీరు దయచేసి ఒప్పుకోకపోతే చాలు, మీరు కన్సెంట్ ఇవ్వకపోతే ఏ ప్రభుత్వం కూడా గుంజుకోలేదు. ఆఖరికి ఒక మాట చెప్తున్నా, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ కొడంగల్ ప్రాంతానికి నీళ్లు తెస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 4,350 కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తున్నా అని చెప్పి కొత్త ప్రచారం మొదలుపెట్టిండు. ఆ ప్రాజెక్టు కేవలం ఆయన కాంట్రాక్టర్ మంత్రి కోసం, ఆయన కమిషన్ల కోసం తప్ప మీకు నీళ్లు ఇయ్యని కోసం అయితే కాదు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికే 1,50,000 ఎకరాలకు నీళ్లిచ్చే సౌలతు కేసీఆర్ గారు పెట్టినారు. 90% పనులు పూర్తయినాయి. 10% పనులు పూర్తయితే మీకు నీళ్లు వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన కమిషన్ల కోసం, పైసల కోసం, కాంట్రాక్టర్ మంత్రి కోసం ఇవాళ కొత్త లిఫ్ట్ పెట్టి జూరాలకెళ్ళి నీళ్లు తెస్తా అంటుండు. పచ్చి జూటా మాట నమ్మొద్దు అనే మాట కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఆఖరికి మా చెల్లె మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అని అన్నారు, కానీ మేము కేటీఆర్ అన్న మమ్మల్ని సపోర్ట్ చేయలేడు అని అంటలేము. మమ్మల్ని ఎప్పటికీ ఆదుకున్నాడు కేటీఆర్ అన్న. అసలు మాకు ఎవరు పైసలు ఇయ్యలేరు, మాకు బాధలు ఉన్నాయి, మేము బాధ పడుతున్నాం. మా పేరెంట్స్ మేము చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడేది చూస్తున్నాం కాబట్టి మేము ఇంత మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి సార్, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మాకైతే ఎవరు పైసలు ఇయ్యలేరు. మేమైతే కేటీఆర్ అన్న హెల్పింగ్ నేచర్ ని చూసి మేము కేటీఆర్ అన్న సైడ్ మాట్లాడుతున్నాము. రేవంత్ రెడ్డి సార్, మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతుర్రా. చీఫ్ మినిస్టర్ కాదు, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతున్నారు. మీ అబద్ధాలు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు. జై తెలంగాణ. అందరికీ ఒకే మాట, దయచేసి మాయ మాటలు నమ్మకండి. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మాయ మాటలు నమ్మకండి. మాయ మాటలు నమ్మించి మోసం చేస్తారు. నమ్మకండి ప్రజలారా. ఇక్కడ మా ఆవేదన వినండి, ఒక్కసారి మా ఆవేదన వినండి. మా బాధలు మీ అందరికీ వినిపిస్తున్నాయి. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేగువని కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక, నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా. వేదన తీసిన వెలుగే నీవన్నా, రన్నా రామన్నా, తారక రామన్నా.